నువ్వు నార్మల్ సింగర్వి కాదు, ఓ గొప్ప రాక్ స్టార్ అవుతావు. వదిలి ఉండలేనప్పుడు డాక్టర్ చదువులని అంతంత దూరం ఎందుకు పంపించటం? అయినా తను వెళ్ళేది ప్రాణాలు కాపాడే డాక్టర్ అవ్వడానికేగా. వెళ్ళి డాక్టర్ అయి తిరిగిరమ్మా. నా లైఫ్ లో నేను కూడా నేను గెట్ అవుట్ అనాల్సిన పరిస్థితి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదురా. ప్లీజ్ గెట్ అవుట్ ఆఫ్ మై హౌస్. మనం గుళ్ళో దేవుడి దగ్గర చేసే ప్రార్థనల కన్నా హాస్పిటల్లో 4 గోడల మధ్య చేసే ప్రార్థనలే ఎక్కువ. గేట్ కూడా గెట్ అవుట్ అనే లైఫ్ అండి మీది. ఏమంటే ప్రపంచమంతా చీకొట్టినా నీతో చీర్స్ కొట్టేవాడే నిజమైన ఫ్రెండ్. నా ఏంజల్ని చూడగానే నా లైఫ్ లోకి లక్ వచ్చిందిరా. వెల్కమ్ దేవ్ గారు. అరే దేవ్, లైఫ్ లో నీకొకరు వెల్కమ్ చెప్పారా? అంకితం నీకే ఈ గీతం, అంకితం నాలో సంగీతం, అందుకో చలియా ఈ గీతం, తరగని ప్రేమకు సంకేతం. ఏదో తేడా వచ్చిందో నీకుంటే తీసి వాడికిస్తారా నా కొడక. ఆపరేషన్ సక్సెస్ అండి, బట్ పేషెంట్ డెడ్. మెడిసిన్ చదివే అర్హత లేని స్టూడెంట్స్ అందరికీ కూడా ఉమా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఎంఆర్పీలు ఫిక్స్ చేసి డాక్టర్లు వైద్యం చేయకూడదు. ఇది 100% మర్డరేరా. ఊపిరే ఊపిరే అనే తీసిపోయే ఊపిరే నాదే. నా హార్ట్ లో బీట్ పెరుగుతుంది, నా పల్స్ లో రేటు పెరుగుతుంది, నా బ్లడ్ లో హీట్ పెరుగుతుంది. నా మైండ్ వైల్డ్ గా మిమ్మల్ని చంపేయమని చెప్తుందిరా. మనం తాగే నీళ్లు, కట్టుకునే బట్ట, ఉండే ఇల్లు, విద్య, వైద్యం అన్ని కార్పొరేట్ కబంధ హస్తాల్లో ఉన్నాయిరా. కార్పొరేట్ కార్పొరేట్ కార్పొరేట్. దయచేసి వైద్య వ్యవస్థని మాత్రం కార్పొరేట్ కబంధ హస్తాల నుంచి బయటికి తీసుకురండి సార్. లవ్ చేస్తే ఏం చేసైనా లవర్ని హ్యాపీగా ఉంచాలి.